నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా భారత్కు వచ్చి 10 రోజులైంది. లండన్లో ఆశ్రయం కోరితే ఆ దేశం పెద్దగా ఆసక్తి చూపించలేదు. అమెరికాపై తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో అక్కడికి వెళ్లే అవకాశాలు బొత్తిగా లేవు. ఎక్కువ కాలం భారత్లో ఉండడం వల్ల మన దేశ ప్రయోజనాలు, ద్వైపాక్షిక, త్రైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. షేక్ హసీనా ఎక్కడికి వెళుతుంది అనే ప్రశ్న భారత విదేశాంగ విధానానికి పెద్ద పరీక్షగా మారిందని చెప్పాలి. షేక్ హసీనా ఢాకా వీడగానే పశ్చిమ దేశాలన్నీ కూడబలుక్కుని మరీ ఆశ్రయాన్ని నిరాకరించాయా అనే ప్రశ్న తలెత్తక మానదు. భారత విదేశాంగ విధానానికి సవాళ్ల కాలం ఇది. 10 ఏళ్ల కాలంగా విదేశాంగ శాఖ మంత్రిగా జయశంకర్ తన చాణక్యాన్ని ప్రదర్శించి అందరి మెప్పు పొందారు. కానీ 10 ఏళ్ల తర్వాత పరిస్థితి హఠాత్తుగా మారిపోయింది. దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో గుణాత్మక మార్పు అనివార్యమని తెలుస్తోంది. ఇప్పటికే మొదలైన సవాళ్లకు తోడు ఒక్కసారిగా బంగ్లాదేశ్ పరిణామాలు అదనపు తలనొప్పిగా పరిణమించాయి. ఆగస్టు 5న షేక్ హసీనా ఢిల్లీ పరిసర ప్రాంతానికి చేరారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హుటాహుటిన ఆమెను కలిశారు. తగిన ఆశ్రయం, పూర్తి భద్రత కల్పించారు. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న సమయంలో షేక్ హసీనా ప్రయాణిస్తున్న జెట్ విమానానికి పూర్తి భద్రత అందించింది భారత్. మొత్తం రాడార్ వ్యవస్థను అప్రమత్తం చేసింది. గగనతలంపై నిఘాను పెంచింది. పశ్చిమ బెంగాల్లోని హషీమరా ఎయిర్ బేస్లోని 2 రాఫెల్ యుద్ధ విమానాలను రక్షణగా పురమాయించింది. ఢాకా నుంచి ఢిల్లీ చేరే వరకు పూర్తి స్థాయిలో ఆకాశ మార్గంపై నిఘా ఉంచింది. 10 రోజులుగా దేశంలోని ఓ రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించినట్టు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు ప్రధాని, హోం, రక్షణ, విదేశాంగ మంత్రులకు మాత్రమే షేక్ హసీనా మకాం తెలిసే అవకాశం ఉంది. భద్రతకు ఖర్చు విషయంలో భారత్ పెద్దగా ఆలోచించడం లేదు. కానీ సుదీర్ఘకాలం పాటు ఆమె భారత్లోనే ఉండడం వల్ల అమెరికాతో సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం బలంగా ఉందంటారు విదేశీ వ్యవహారాల నిపుణులు. భారత గడ్డపై నుంచి అమెరికాపై తీవ్ర ఆరోపణలు చేయడం మన దేశానికి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. షేక్ హసీనా తనపై చేసిన విమర్శలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. నిరాధార ఆరోపణలంటూ కొట్టిపారేసింది. షేక్ హసీనా పలాయనం, బంగ్లాదేశ్ పరిణామాలపై తగు సమయంలో స్పందిస్తామంటూ లౌక్యంగా జవాబు చెప్పింది. హసీనా కూతురు సైమా వాజిద్ ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా రీజనల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఢిల్లీలోనే నివాసం ఉంటున్నారు. దీంతో విదేశీ నిఘా సంస్థలు ఆమెపై నిఘాను పెంచే అవకాశం ఉండడంతో భారత నిఘా సంస్థలు కట్టుదిట్టమైన రీతిలో నిఘాను పెంచినట్టు తెలుస్తోంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు గత 15 సంవత్సరాలుగా స్నేహపూర్వకంగానే కొనసాగుతున్నాయి. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు నిలుపుతున్న అన్ని దేశాలకు ఈ విషయం తెలుసు. బంగ్లాదేశ్ పరిణామాలు తీవ్రం కాగానే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పి ప్రధాని పలాయనం చిత్తగించాల్సి వస్తే భారత్కు మాత్రమే వస్తుందని అన్ని దేశాలకు స్పష్టంగానే ముందే తెలుసు. అదే రీతిలో షేక్ హసీనా భారత్ను శరణు వేడింది. భారత్ ఆపన్న హస్తం అందించింది. సరిగ్గా ఇదే సమయంలో పశ్చిమ దేశాలకు షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడానికి పరోక్షంగా నిరాకరించాయి. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తే ఇదంతా పథకం ప్రకారం జరిగిన ఎపిసోడ్గా భావించాల్సి వస్తోంది. షేక్ హసీనా సోదరి షేక్ రెహానాకు యూకే పౌరసత్వం ఉంది. షేక్ రెహానా కూతురు ట్యూలిప్ సిద్దిక్ లేబర్ పార్టీలో నేతగా, స్టార్మర్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. అంతేకాదు పాకిస్తాన్లో సైనిక కుట్రకు పాల్పడి ప్రభుత్వాన్ని నడిపి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పర్వేజ్ ముషరఫ్కు కూడా యూకే ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. కానీ షేక్ హసీనా విషయంలో మాత్రం అనిశ్చితిని ప్రదర్శిస్తోంది. ఇదంతా చూస్తుంటే అమెరికా, యూకేల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే లండన్ ప్రభుత్వం షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చి ఉండకపోవచ్చు అంటున్నారు నిపుణులు. షేక్ హసీనా భారత్తోనే మరిన్ని రోజులు ఉండడం వల్ల 2 ప్రమాదాలున్నాయి. ఒకటి, సుదీర్ఘకాలం భారత్లో ఉండడం వల్ల భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాల్లో ఘర్షణ నెలకొనే అవకాశం ఉంది. రెండోది, షేక్ హసీనా ఉన్న రహస్య స్థావరాన్ని గుర్తించి ఉగ్రమోకులు దాడి చేస్తే భారత్ రక్షణ రంగ సమర్థతపై ప్రపంచ దేశాలకు వచ్చే అనుమానాలు. ఈ 2 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పరస్పర సమాచార వినిమయంలో యూకేలోని బంధువర్గం కానీ లేదా ఢిల్లీలోని కూతురు కానీ షేక్ హసీనాతో సంభాషించే ప్రయత్నం చేస్తే మాత్రం పెద్ద ప్రమాదమే ఉందంటారు రక్షణ రంగ నిపుణులు. ఇందుకు ప్రధాన కారణం షేక్ హసీనా ఆశ్రయం పొందుతున్న స్థావరం గురించి అమెరికాకు తెలియకుండా ఉండకపోవచ్చు అంటారు. అదే సమయంలో భారత్ పొరుగున ఉన్న శత్రు దేశాలు తమ రాడార్ వ్యవస్థ ద్వారా హసీనా ఉనికిని గుర్తించే అవకాశాలను నిరాకరించలేం.
షేక్ హసీనా కుమారుడు సజీవ్ వాజిద్ ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నాడు. అయితే అమెరికా బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు అవామీ లీగ్ అధికారంలో ఉన్నప్పుడే సందిగ్ధతను ఎదుర్కొన్నాయి. ఇటీవల బంగ్లాదేశ్ ఎన్నికల్లో అవామీ లీగ్ గెలుపు విషయంలో సైతం అమెరికా నుంచి మిశ్రమ స్పందన లభించింది. బంగ్లాదేశ్లో ప్రభుత్వ అణచివేత పెరిగిపోయిందంటూ అగ్రరాజ్యం వ్యాఖ్యానించింది. దీంతో అమెరికా, యూకే దేశాలు ఆశ్రయం ఇవ్వకపోవచ్చు. ఢాకాను వీడిన వెంటనే అమెరికా షేక్ హసీనా వీసాను రద్దు చేసినట్టు వార్తలు వస్తున్నప్పటికీ అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కూడా షేక్ హసీనా ఆశ్రయానికి సంబంధించిన వ్యవధిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చినట్టు పత్రికల కథనాలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో షేక్ హసీనా తీవ్ర ఉద్వేగానికి గురయ్యారని, భారత్ను ఆశ్రయం కోరినట్టు తెలిపారు. త్వరలోనే షేక్ హసీనా తదుపరి మజిలీకి సంబంధించిన స్పష్టత వస్తుందని కూడా జైశంకర్ అఖిలపక్ష సమావేశంలో తెలిపినట్టు సమాచారం. షేక్ హసీనా ఆశ్రయం విషయంలో భారత్ సైతం దౌత్యపరమైన అనిశ్చితిని ఎదుర్కొంటోందని స్పష్టమవుతోంది. గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం షేక్ ముజీబుర్ రహమాన్ కుటుంబం సామూహిక హత్య సమయంలో షేక్ హసీనాకు 1975లో తాత్కాలిక ఆశ్రయం కల్పించింది. అనేక చారిత్రక సంబంధాలు, కారణాల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం షేక్ హసీనాకు వెనువెంటనే ఆశ్రయం కల్పించింది. అయితే ఉద్రిక్త భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో షేక్ హసీనా సుదీర్ఘకాలం భారత్లో ఉండడం వల్ల బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో సంబంధాలు ఘర్షణాత్మకంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి సున్నితమైన, సంక్లిష్టమైన సవాలును భారత్ ఎలా ఎదుర్కోనుందనేది ఆసక్తిని రేపుతున్న ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.